అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మీకు కనపర్తి సిఐ గారు చెప్పిన విధంగా ఈ సౌండ్ పొల్యూషన్, ఈ శబ్ద కాలుష్యం అన్నది ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నది. అనేక కార్యక్రమాల్లో, వివిధ పండగల్లో కానీ, ఇతరత్ర ఫంక్షన్స్లో కానీ ఈ శబ్దానికి సంబంధించి, సౌండ్కి సంబంధించిన డీజేలు ఎక్కువ సౌండ్తో పెట్టుకోవడం వల్ల ఈ ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే సాధారణంగా మనిషికి వారి యొక్క వినికిడి శక్తి, అంటే చెవి గ్రహించే శక్తి సుమారు ఒక 10 నుంచి 15 డెసిబెల్స్ ఉంటుంది. కానీ మనకి ఈ డీజేలో వచ్చే సౌండ్ 100 నుంచి 150 డెసిబెల్స్ మధ్యలో అది ఆ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. అంత ఎక్కువ సౌండ్ వచ్చినప్పుడు మన చెవి విపరీతమైనటువంటి ఒత్తిడికి గురై వినికిడి శక్తిని కోల్పోతుంది. దానివల్ల తాత్కాలికంగా మరియు శాశ్వతంగా కూడా ఆ మనిషికి చెవుడు, అంటే డెఫ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆ సౌండ్ ఈ కర్ణబేరి, అంటే టెంపానం మీద ప్రభావం చూపించి దాని యొక్క వైబ్రేషన్స్ ద్వారా బ్రెయిన్కి కూడా పాకి మనకి మానసికంగా మరియు శారీరకంగా కూడా ఎన్నో రుగ్మతలకు కారణమవుతుంది. అలాగే ఈ డీజే వల్ల దాని నుంచి వచ్చే ఆ ఎక్కువ డెసిబెల్స్ శబ్దం వల్ల వైబ్రేషన్స్ మన శరీరంలో ఎంటర్ అయ్యి మన గుండె కొట్టుకునే విధానం కూడా మార్పు చెందుతుంది. సాధారణంగా గుండె 60 నుంచి 70 సార్లు, మ్యాక్సిమం 80 సార్లు కొట్టుకుంటుంది. ఈ డీజే సౌండ్ వల్ల వాటిల్లో ఎరిథ్మియాస్ వచ్చి 100కు పైగా సార్లు ఆ గుండె కొట్టుకోవడం. ఆల్రెడీ హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వారు వెంటనే ఒత్తిడికి గురై సడన్గా హార్ట్ అటాక్ వచ్చి ఒక్కొక్కసారి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యవంతులు కూడా ఈ గుండెకు సంబంధించిన ఆ హార్ట్ బీట్ తేడా వచ్చి వారు కూడా తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన శరీరంలో ఈ చెవి ద్వారా కానీ, లేదా బ్రెయిన్కి సంబంధించి కానీ, అలాగే గుండెకి సంబంధించి కానీ ఇన్ని రుగ్మతలను కలగజేసినటువంటి ఈ సౌండ్ పొల్యూషన్ని మనం నివారించాలి. ఆ శబ్దాలని మనం బాగా తక్కువలో పెట్టుకుని మనం వినటం కానీ, లేదు బయట ఎవరికన్నా వినిపించినప్పుడు కూడా ఆ తక్కువ డెసిబిల్స్లో అయితే బాగుంటుంది. లేదు వాటి ద్వారా వచ్చే సౌండ్ను ఇంకొక రూపంలో, అంటే మన సిఐ గారు చెప్పినట్టుగా వేరే మన సాంప్రదాయమైనటువంటి మన కళల ద్వారా వాటిని ప్రదర్శిస్తే బాగుంటుంది. కాబట్టి ఈ డీజే యొక్క ఎఫెక్ట్స్ని ప్రజలు, అలాగే ఆ డీజేకి సంబంధించిన నిర్వాహకులు కూడా గుర్తించి ముఖ్యంగా ఈ పేషెంట్స్ని క్రియేట్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళకి ఇది ఎఫెక్ట్ ఇస్తుంది.